మనం ఒకసారి 116 కీర్తనలో 16 వచ్చిన ఒకసారి చదవండి. 116 కీర్తన 16 వచ్చిన యెహోవా నీ సేవకుడను కుమారుడనై విన్నాను, విప్పి ఉన్నాము. చాలా ప్రార్థన చేసుకున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుడు కొద్ది మందిగా మనం ఉన్నప్పటికీ మన మధ్యలోనికి వచ్చి మనతో మాట్లాడాలని మనందరూ కూడా ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరు తరలి వచ్చి ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, దయగల మా రాజా, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభా, ఇంతవరకు ఈ ఆరాధనలోకి మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకొని పాటల ద్వారా ఆరాధన ద్వారా ప్రభా మీ నామని మహిమపరిచి గొప్ప వాక్యాన్ని ధన్యతని అల్పులమైన మాకు మీరు అనుగ్రహించిన మీ మహాకృపను బట్టి అయ్యా ప్రభా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును పరిశుద్ధంగా ఎంతో మందికి లేని కృపను మీరు మాకు అనుగ్రహించినారని నమ్ముతున్నాము తండ్రి. అయ్యా ప్రభా ఎల్లప్పుడూ తండ్రి మీ కృపను పొందుకునే వాక్యం మాకు దయచేయండి. అలాగే ప్రభా మరి వాక్య పరిచయంలోనికి మేము అందరం ప్రవేశించబోతుండగా ప్రభా వచ్చినట్టు అందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతనం పరిశుభ్రాన్ని బిడ్డని తండ్రి నా వస్తు వాళ్ళని మీరు ఎత్తుకొడుకోనండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ ఆకుతో అభిషేకించి వారి హృదయాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిలవబడి నన్ను కూడా ప్రభా తండ్రి మీ ఆకుతో అభిషేకించి ప్రభా మీరు ఏమి మాట్లాడవలసి ఉన్నారు ప్రభా ఆ మాటలు తండ్రి నా హృదయంలో నింపి ప్రభా నా ద్వారా అందరితో మీరు మాట్లాడి మీ నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకోమని యేసు అతి పరిషత్ నామం ద్వారా ఈ ప్రార్థనకి వేడుకొని తండ్రి. ఆమేన్. కీర్తనకారుడు ఇక్కడ అంటున్న మాట ముందు మనం చూసినట్లయితే నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనే విన్నాను అని మాట్లాడారు. వాస్తవానికి 116 కీర్తన ఎవరు రాశారో మనకి ఇక్కడైతే రాయబడలేదు. కొంతమంది దావీదని, కొంతమంది రాజని, హిజ్కియా కూడా రాసుకొచ్చని కొంతమంది స్కాలర్స్ మనకి తెలియజేస్తారు. అయితే ఎవరు రాసినప్పటికీ భక్తుడైన కీర్తనకారుడు ఏమంటున్నాడంట, నేను నిజముగా నీ సేవకుడను అని చెప్పి దేవునితో ప్రార్థనలు విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఏ సమయంలో ఈ కీర్తనకారుడు ఈ కీర్తన రాసి ఉంటాడో నాకు అర్థమవుతుంది. 3వ వచనం చదివినప్పటికీ మనం 3వ వచనం ఏమన్నామా చదవండి ఒకసారి. మాట బంధములు నన్ను చుట్టుకొని ఉండేను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండేను, శ్రమయు దుఃఖమును నాకు కలిగేను. మనం చూస్తే ఈ కీర్తనకారుడు కొన్ని వచనాల కింద చదివినప్పటికీ మనకు అర్థమయ్యేది ఏంటంటే అత్యంత వేదనకరమైన స్థితిలో, అత్యంత భయంకరమైన స్థితిలో, శోధన బాధల్లో ఈ కీర్తనకారుడు ఉన్నప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించిన తర్వాత అతడు దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి దేవుని నామని స్తుతిస్తూ ఈ కీర్తన రాయడం మనకు అందరికీ కూడా అర్థమవుతుంది. అదే ఆ కీర్తనలో భాగంగానే, ఆ ప్రార్థనలో భాగంగానే ఇతడు ఏమంటున్నాడంట, నేను నిజంగా నీ సేవకుడను నీ సేవకురాలు కుమారుడని ఉన్నానని చెప్పి అంటా ఉన్నాడు. ఇక్కడ మనం ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకుంటే కీర్తనకారుడు తాను ఏమై ఉన్నాడు, తన స్థితిని గురించి దేవుని కథను చెప్పుకుంటా ఉన్నాడు కదండి. అంటే తాను ఎవరై ఉన్నాడో ఏమై ఉన్నాడో దేవుని సన్నిధిలో అతడు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కథను చెప్తా ఉన్నాడంట. నేను నీ సేవకులను నీ సేవకురాలి కుమారుడు అని చెప్పుకుంటానంట. అంటే ఈరోజు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మనం ఈరోజు గుర్తించవలసింది, ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మనము ఎవరమై ఉన్నామో ఏమై ఉన్నామో ఖచ్చితంగా మనం ఇహలోకంలో గుర్తుపెట్టుకోవాలి కదండి. మనం ఎవరమంట, దేవుని బిడ్డలను. మనం ఎవరమంట, ఆయన రక్తం చేత కడగబడిన వారం, దేవుని పిల్లలుగా మనము అధికారాన్ని పొందుకున్న వారం, మనము దేవుని చేత ఏర్పరచబడిన వారమని ఖచ్చితంగా ఇహలోకంలో మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎప్పుడు దాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ కీర్తనకారుడు ఎలాగైతే ఎప్పుడు కూడా అంటే ఆపదలో కూడా ఏం మర్చిపోలేదు, నేను నీ సేవకుడను నీ సేవకురాలు కుమారుని అని చెప్పి ఆపదలో ఆ రీతిగా దేవునితో మాట్లాడుతూ తనను తానే సముదాయించుకుంటామో మనం చూస్తాము. కాబట్టి ఈరోజు ఇక్కడున్న మనం అందరము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అందరము శోధనలు వచ్చినా బాధలు వచ్చినా ఎవరమంట, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మనము దేవుని బిడ్డలమే. శోధన రాకముందు దేవుని బిడ్డలము, శోధన వచ్చిన తర్వాత దేవుని బిడ్డలు కాకపోము. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనం ఎవరమంట, దేవుని బిడ్డలమే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన రక్త
రక్తము చేత మనం అందరం కూడా కడగబడిన వారమే. మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే ఈరోజు మనం దేవుని బిడ్డలు నమ్మము. కానీ మనం ఎక్కడ ఉన్నప్పటికీ మనం ఏమనుకోవాలంటే ఈరోజు మనమే నేను దేవుని బిడ్డని అనుకోగలం. అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మన హృదయంలో నేను ఎప్పుడైతే నేను దేవుని బిడ్డను, నేను దేవునికి చెందినదానను, నేను దేవునికి మాత్రమే చెందినదానని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో మనం ఏం చేస్తామంట, ప్రత్యేకపరచుకుంటాము కదండి. దేవుని బిడ్డను అని గుర్తించిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి తగినట్టుగా వారి జీవితాన్ని వారు మార్చుకుంటారు. ఎక్కడ ఉన్నప్పటికీ ఈరోజు నేను దేవుని బిడ్డను అని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనం ఆయా సమయాల్లో మనం ఏం చేస్తామంట, ప్రత్యేకించుకుంటాము. ఆయా సమయాల్లో మనమే వేరుపరుచుకుంటాము. ఆయా సమయాల్లో మనమే నియంత్రించుకుంటూ ఉంటాం. మనం ఆలోచన చేస్తే ఈరోజు ఎన్నో రుగ్మతలు మనలో ఉంటాయి కదండి. షుగర్ అని, బీపీ అని, లేకపోతే ఇంకా థైరాయిడ్ అని ఎన్నో రుగ్మతలతో ఈరోజు మనం అందరం కూడా బాధపడుతూ ఉంటాం. ఎటువంటి రుగ్మత లేని వాళ్ళు అయితే ఎవరూ లేరు. అయితే మనం ఆలోచన చేస్తే మనలో ఉన్న బలహీనతకు తగినట్టుగా మనము ప్రవర్తిస్తాం కదండి. ఈరోజు ఇంటిలో ఉన్న ఎక్కడున్నా మనలో ఏ బలహీనత ఉందో మనం ఎప్పుడు కూడా మర్చిపోం కదండి. బయటికి వెళ్ళినప్పుడైనా మనం ఏం చేస్తాము, మనలో ఉన్న బలహీనతను బట్టి మన ఆహార నియమాలు మనము పాటిస్తాం కదండి. షుగర్ ఉన్న వాళ్ళైనా, బీపీ ఉన్న వాళ్ళైనా ఏం చేస్తారు, బయటకు వెళ్ళినప్పుడు స్వీట్స్ తినడానికి ఇష్టపడదు, ఉప్పు ఎక్కువ తినడానికి, సాల్ట్ తినడానికి ఇష్టపడదు. అంటే ఈ రీతిగా ఎందుకు ఈ మాటలు ఏం తెలియజేస్తున్నారంటే ఎక్కడ ఉన్నప్పటికీ వారు ఏ రుగ్మత ఉందో, ఏ బలహీనత ఉందో మర్చిపోరు కనుకనే వారు ఏం చేస్తారంట, తమను తామే ఆహార విషయంలో వారు ఏం చేస్తారు, నియంత్రించుకుంటారు. చుట్టూ ఉన్నవారు వారు తినే ఆహారాన్ని వారు తింటూ వీరిని కూడా తినమని చెప్పిన ఏమంటారు, వాళ్ళు ఈ బలహీనత, ఈ రుగ్మత ఉంది కనుక మేము ఇది తినచ్చు చాలా మంది చెప్తారు. పర్వాలేదు ఈ రోజుకి తినండి అని మన చుట్టూ ఉన్నవారు ప్రోత్సహించినప్పటికీ దాని పర్యవసానాలు ఎవరికి తెలుసంట, మనకి తెలుసు. ఒకవేళ అది భుజిస్తే దానివల్ల వచ్చే పర్యవసానం మనకు తెలుసు కనుక మనం ఏం చేస్తాం, దాన్ని తినడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడం. ఆ రీతిగా మనలో ఉన్న బలహీనతను బట్టి, మనలో ఉన్న రుగ్మతను బట్టి మనం ఏం చేస్తాము ఆ సమయాల్లో అంటే మనల్ని మనమే ఏం చేస్తాము, ప్రత్యేకించుకుంటాము. మనల్ని మనమే నియంత్రించుకుంటూ మనము వేరుపరచబడడానికి ఇష్టపడతాము. అదే రీతిగా ఇక్కడ కూడా మనం చూస్తే ఎక్కడ ఉన్నా ఈరోజు నేను దేవుని బిడ్డని, నేను దేవుని రక్తం చేత కడగబడిన దానను, నేను దేవునికి చెందిన దానను అని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ప్రత్యేకించుకుంటాము. అందరిలాగా జీవించడానికి మనము ఇష్టపడము, అందరిలాగా మాట్లాడటానికి ఇష్టపడము, అందరిలాగా ప్రవర్తించడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడము. ఎందుకంటే దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏంటో మనకే తెలుసు. చుట్టూ ఉన్నవారు ఇంతే కదా అని మనల్ని ప్రోత్సహించినా మనం ఏం చేయమంటే వారి మార్గాల్లోనికి వెళ్ళటానికి ఇష్టపడము. ఎందుకంటే పర్యవసానాలు ఎవరికి తెలుసు అంటే ఈరోజు మనకే తెలుసు. ఎప్పుడంట నేను దేవుని బిడ్డను అని మనము గుర్తుంచుకున్నప్పుడు, జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ మనం ప్రత్యేకంగానే జీవించడానికి ఎల్లప్పుడూ కూడా ఇష్టపడతాం. కీర్తనకారుడు కూడా నేను నీ సేవకుడనయ్యా అని చెప్పి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి అతడు ఎవరితో కాలం గడిపెట్టి ఇదే కీర్తనలో 116 కీర్తన 9వ వచనం ఒకసారి చదవండమ్మా. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును అంటాడు. చూసారా, అంటే ఇక్కడ దేవుని సేవకుడు అన్న మాట ఎప్పుడు కూడా అతను మర్చిపోలేదు. కాబట్టి ఆపదలో ఉన్నప్పుడు, శ్రమలో, శోధనలో ఉన్నప్పుడు కూడా అతను ఏం చేస్తున్నాడంట, దేవుని సన్నిధిలో కాలము గడపడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంటే లోకములో కాలము గడపడానికి అతను ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు. లోకములో సమయాన్ని వ్యర్థం చేయడానికి ఇష్టపడట్లేదు. శోధనలో, బాధల్లో చాలా మంది కొన్నిసార్లు ఊరట వెతుక్కుంటారు కదండి. శోధన వచ్చినప్పుడు, ముఖ్యంగా సంతోషం ఉన్నప్పుడు కాదు కానీ శోధన వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా బాధ హృదయానికి కలిగినప్పుడు దాని నుంచి ఒక రిలాక్సేషన్ కోసం, అది మర్చిపోవడం కోసం ఏం చేస్తారు, ఏదో ఒక దారిని, అంటే లోక సంబంధ మార్గాన్ని వారు వెతుక్కుంటూ అందులో సంతోషాన్ని పొందుకోవాలనుకుంటారు. కానీ కీర్తనకారుడు శోధనలో, బాధల్లో కూడా ఏం చేస్తున్నాడంట, దేవుని సన్నిధిలో కాలం గడపడానికి ఇష్టపడుతున్నాడంట. దాని కింద మనం చూస్తే నేను అలాగూ మాటలాడి నమ్మికించింది అన్న మాట కూడా అతను అంటా ఉన్నాడు. అంటే ఆ మాటను బట్టి, ఆ ఆలోచనను బట్టి అతడు ఏం తెచ్చుకున్నాడంట, నమ్మకాన్ని
కూడగట్టుకున్నాడు. ఎప్పుడంట శోధన మరణ బంధాలు చుట్టుకున్నప్పుడు, పాతాళపు వేదనను పట్టుకున్నప్పుడు, నేను దేవుని సన్నిధిలో కాలము గడుపుతాను, ఎందుకంటే నేను సేవకుడిని, నేను లోకానికి చెందినవాడను కాను, నేను దేవునికి చెందినవాడను కనుక దేవుని సన్నిధిలో కాలం గడిపి నేను ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం పొందుకుంటానన్న నమ్మికని అతడు కూడగట్టుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఈ కీర్తనాకారుడు ఎలాగైతే లోకానికి చెందినవాడు కాదో, మనం కూడా ఎవరమంట లోకానికి చెందిన వాళ్ళము కాము. లోకంలో జీవిస్తున్నాము, లోకంలో యాత్ర చేస్తున్నాము, పరదేశంగా ప్రయాణిస్తున్నాం, కానీ మనం ఎవరమంటే ఈ లోకానికి చెందిన వారు కాదు. కానీ మన పౌరసత్వం ఎక్కడుందంట? పరలోకమందు ఉన్నది. కాబట్టి ఆ విషయము మనం ఎల్లవేళ ఈ యాత్రలో ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. నా పౌరసత్వం ఇక్కడ కాదు, కానీ ఇక్కడ ఎన్ని భూములు, ఎన్ని పొలాలు, ఎన్ని ఆస్తిపాస్తులు, ఎన్ని వాహనాలు ఉన్నప్పటికీ తనకు నా పౌరసత్వం ఎక్కడుందంట? పరలోకమందు ఉన్నది. కాబట్టి ఈ యాత్రలో నేను నన్ను నేనే ప్రత్యేకించుకుంటాను, నన్ను నేనే వేరుపరుచుకొని, నన్ను నేనే నియంత్రించుకుంటూ తనకు దేవుని సన్నిధికి నేను వెళతాను అన్న నిశ్చయతతో మన ఇహలోకంలో జీవించాలంట. ఎప్పుడు ఇటువంటి గొప్ప జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించగలుగుతామంటే ఎక్కడ ఉన్నప్పటికీ నేను దేవునికి చెందిన దాననే అని మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఆలయంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఇంటిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ కొన్నిసార్లు బయటకు వెళ్ళినప్పుడు మనం ఎవరికో మర్చిపోతాం. కొన్నిసార్లు కదండి బయటికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన, మన మాట తీరు కొన్నిసార్లు వ్యత్యాసంగా ఉంటాయి. కానీ అప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఎవరమంట? ఎప్పుడు కూడా మనము దేవుని బిడ్డలమే, ఎప్పుడు కూడా దేవుని గుణాన్ని మనము ప్రచురం చేసే వారంగానే యమలోకంలో జీవించాలి. కనుక ఎక్కడ ఉన్నప్పటికీ మన ప్రవర్తనలో ఏముండకూడదంట? మార్పు ఉండకూడదు. ఎక్కడ ఉన్నప్పటికీ మన మాట తీరులో, మన నడవడికలో ఎటువంటి వ్యత్యాసం కూడా ఉండకూడదు. అట్టి రీతిగా మనం యమలోకంలో ప్రత్యేకించబడిన వారంగా మనము జీవించే బతులమై ఉన్నాం. మనం చూస్తే ఈరోజు కీర్తనకారుడు 100వ కీర్తనలో కూడా మంచి మాట అంటూ ఉంటాడు. 100వ కీర్తన ఒకసారి చూద్దాము. 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఒక చక్కటి మాట ఏంటంటే మనము ఆయన వారమంట. హల్లెలూయా. మనం ఎవరమంటే దేవుని వారము. మన మనసొత్తు కాదు, మన తల్లిదండ్రులకు చెందిన వారం కూడా కాదు, కానీ చివరికి మనం ఎవరికి చెందిన వారమంట? మనము దేవుని వారము అని కీర్తనకారుడు అంటా ఉన్నాడు. అందుకని మనం 119వ కీర్తనలో చూసిన 119వ కీర్తన ఆఖరి వచనం 176వ వచనం ఒకసారి చదవడం. 119, తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి తిరిగి వెదకి పట్టుకునము, ఎందుకనగా నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ఇక్కడ చూస్తే ఎవరు మాట్లాడతారంట? దేవుని సేవకుడు మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంట? నేను నీ సేవకుడినే ప్రభు, అయితే నేను తప్పిపోయిన గొర్రె వల్లే నేను త్రోవ విడిచి తిరిగాను, అయినప్పటికీ నీ సేవకుని మరలా వెదకి పట్టుకో, ఎందుకంటే నేను నీ ఆజ్ఞలను మరచువాడను. అంటే కీర్తనకారులు అందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒకే విధమైన మాటలు రాయటం మనకు అర్థమవుతుంది. ఏమంటాడంటే కీర్తనకారుడు, నేను త్రోవ విడిచి తిరిగాను, అయినప్పటికీ నీ ఆజ్ఞలు ఎన్నడూ కూడా మరవలేదు, కాబట్టి నీ సేవకుడిని నన్ను మరలా వెనక్కి పట్టుకొని నీ మార్గంలో మరలా నిలవబెట్టు అని వేడుకుంటా ఉన్నాడు. అంటే నీ సేవకుడు అన్న మాటలో, నీ వాడను నీ దానను అన్న మాటలో ఒక అంకిత భావం, ఒక సమర్పణ మనకి స్పష్టంగా కనపడదు. అంటే త్రోవ విడిచి తిరిగినప్పటికీ కీర్తనకారుడు ఏం మర్చిపోలేదంట? తాను దేవుని వాడనని, తాను దేవుని సేవకుడినని అతను ఎప్పుడు కూడా మర్చిపోలేదంట. అందుకనే ఆజ్ఞలు కూడా మర్చిపోలేదు. కాబట్టి ఈరోజు అతను ఏమంటాడు? తొదకు మరలా నన్ను వెనక్కి పట్టుకొని మరలా నీ మార్గంలోనే నన్ను నడిపించు అంటా ఉన్నాడంట. ఈరోజు మనం చూస్తే మనం ఎప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ విషయం అంట? దేవుణ్ణి, దేవుని న్యాయవిధుల్ని, దేవుని ఆజ్ఞలను కూడా మనం ఎన్నడూ కూడా కలలో కూడా వాటిని మర్చిపోకూడదు. కానీ మన హృదయం అనే పలక మీద వాటిని ఏం చేయాలంట? రాసుకోవాలి. రాసుకున్నప్పుడు ఒకవేళ యెహోలోక సంబంధమైన ఆశలకు లొంగి మనము తిరిగినప్పటికీ మరలా ఏం చేస్తామంటే మనము ఆయన వారమని మనకు గుర్తుంటుంది. కాబట్టి నేను ఆయన దానను, ఆయనకు చెందిన దానను, నేను ఆయన కుమార్తెను అని మనకు ఎప్పుడైతే జ్ఞాపకం ఉంటుందో, ఎప్పుడైతే ఆ సంగతి గుర్తు ఉంటుందో, మనం ఎప్పుడు కూడా ఆయన మార్గంలోనికి తిరిగి రావడానికి
కీర్తనకారుడు కూడా అదే వాంఛతో, అదే తృష్ణతో ఉన్నాడు. ఆ తృష్ణ ఏంటంటే మరలా నీ మార్గంలోనికి నాకు రావాలనుంది, మరలా నీ ఆశీర్వాదాన్ని, మరలా నీ ముఖ కాంతిని నాకు చూడాలనుంది ప్రభువా. కాబట్టి నీ సేవకుడు నన్ను తప్పిపోకుండా నన్ను మరలా రక్షించి మరలా నీ మార్గంలోనే నన్ను నిలబెట్టుకొని వేడుకుంటున్నాడంట దేవుడు. ఈరోజు మనమందరం కూడా ఈ రీతిగా ఒకవేళ ప్రత్యేకించబడిన జీవితాలు ఒకవేళ జీవించట్లేదేమో, మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే మనల్ని మనం ఏం చేయాలి, ప్రత్యేకించుకోవాలి. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము, మనము ఆయన మేపు గొర్రెలము, మనం ఆయన వారము, ఆయనకు చెందిన వారము. కాబట్టి యెహోలోకములో ఆయన ఏ రీతిగా జీవించాడో మనం ఆయన వల్లే జీవించడానికి మనం కూడా ఏం చేయాలంట, ప్రయత్నము చేయాలి. కాబట్టి ఆ ప్రయత్నము ఎప్పుడు మనం చేయగలుగుతామంటే ఎల్లవేళ మన మనసులో మనం ధ్యానించవలసింది ఏంటంటే నేను దేవుని బిడ్డను, నా పౌరసత్వము పరలోకమందు ఉన్నది అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇహలోక సంబంధమైన దురాశలకు మనం ఎప్పుడైతే లొంగిపోతామో ఇవేమి కూడా మన జీవితాల్లో మనం నెరవేర్చలేము, ప్రత్యేకించబడిన వారంగా ఆ సమయాల్లో మనం జీవించలేము. కానీ ఎప్పుడైతే ఈ విషయాలను మనం జ్ఞాపకంలో ఉంచుకుంటామో ఖచ్చితంగా మన జీవితం ఎలా ఉంటుందంట, దేవునికి ఒక అర్పణగా, దేవునికి ఒక నైవేద్యంగా మన జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఎప్పుడంటే నేను దేవుని బిడ్డను, నేను దేవునికి చెందినానని మనం గుర్తుంచుకున్నప్పుడు. ఈరోజు మనం చూస్తే తిమోతికి రాసిన పత్రికలో కూడా పౌలు గారు తిమోతిని ఎలా పోరాడమంటాడో మనం చూస్తే 2 తిమోతి 2వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చదువుదాం. 2 తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. చాలండి. ఇక్కడ మనం చూస్తే సైనికుడు ఏం చేస్తాడంట, తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో అతను ఏం చేయాలంట, చిక్కుకోడు. కానీ తాను అతను ఏం చేస్తాడంట, ప్రత్యేకించుకుంటాడు. అంటే సాధారణమైన మనుషుల మధ్యలో ఉన్నప్పుడు ఒక సైనికుడు ఏం చేస్తాడంట, అన్ని విషయాల్లో కూడా తాను ప్రత్యేకించుకుంటాడు. ఆ రీతిగా పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నారు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్ల నేను కూడా జీవించు, నీవు పోరాడని చెప్పి అతనికి ఒక హితబోధన చేయటము మనం చూస్తాము. అంటే ఈరోజు మనము కూడా ఒక మంచి సైనికుడు వల్ల మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనము జీవించగలగాలి. ఒక మంచి సైనికుడు ఏ రీతిగా అయితే నమ్మకంగా జీవిస్తాడో, ఏ రీతిగా అయితే నమ్మకంతో తను దండులో చేర్చుకునే వారి పట్ల అతను వ్యవహరిస్తాడో, మనము కూడా ఈరోజు ఆయన జాబితాలో, అంటే ఏర్పరచబడిన వారి జాబితాలో మనల్ని చేర్చుకున్న దేవుని సంతోష పెట్టడానికి మనం కూడా ఏం చేయాలంటే మనల్ని మనమే ఈరోజు అన్ని విషయాల్లో ప్రత్యేకించుకోవాలి, నియంత్రించుకోవాలి, వేరుపరచుకోవాలి. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈ లోక సంబంధులు అందరూ కూడా ఒక జీవితాన్ని జీవిస్తే క్రీస్తు యేసు సంబంధులు ఎలా జీవించారంట, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. ఎలాగంట, శరీరాన్ని దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసుకుంటూ మనల్ని మనమే అన్ని విషయాల్లో నియంత్రించుకుంటూ ఒక ప్రత్యేకపరచబడిన జీవితాన్ని మనము ఆయన కొరకు జీవించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఆయన మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి, ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని పరిశుద్ధులుగా మార్చుకొని ఆయన పరిశుద్ధ స్వాస్థ్యంలో మనల్ని పాలిభాగస్తులుగా చేసాడు. కాబట్టి మనం ఏం చేయాలంట, అంతే నమ్మకంతో యెహోలోకంలో మనల్ని మనమే ప్రత్యేకించుకుంటూ మనము జీవించబద్ధులమై ఉన్నాం. ఎప్పుడైతే ఈ రీతిగా ప్రత్యేకించుకుంటామో అందరి ప్రవర్తన వలె మన ప్రవర్తన ఉండదు, అందరి మాటల వలె మన మాటలు ఉండవు. లోక సంబంధులతో కలవటానికి మనకి ఏముండదంట, ఇష్టం ఉండదు. ఒకప్పుడు లోక సంబంధులతో కలిసిన వారమే, లోక సంబంధమైన కార్యాలలో పాలు పప్పులు పుచ్చుకున్న వారమే. కానీ ఇప్పుడు మనల్ని ప్రత్యేకపరుచుకుంటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంట, మరలా నేను తిరిగి చూడలేను, మరలా ఈ లోక సంబంధులతో నేను సహవాసము చేయలేను, మరలా ఈ లోక సంబంధుల వల్ల నేను ప్రవర్తించలేను, అటువంటి మాటలు నేను మాట్లాడలేను, అటువంటి ప్రవర్తన ఎంత మాత్రం కూడా నేను ఊహించుకోలేనని చెప్పి మనల్ని మనమే ప్రత్యేకపరుచుకున్నప్పుడు అప్పుడు మనం దేవునికి
నమ్మకంగా జీవించిన వారంగా ఇహలోకంలో మనము ఉండగలుగుతాం. కానీ ఈ రీతిగా మనం ఎంతమందిని జీవిస్తున్నామో కూడా మనం ఆలోచన చేయాలి కదండి. ఎందుకంటే గుంపులో అందరూ కూడా ఏం చేస్తారు, చాలాసార్లు కలిసిపోతారు. అరిమత యోసేపు యేసుప్రభు రహస్య శిష్యుడిగా ఆఖరి వరకు కొనసాగి చివరిలో తెగించి తాను ఒక శిష్యుడిగా తాను బయలుపరుచుకున్నాడు. అక్కడ ఏం చేశారంట, సంహెద్రిన్ సభలో ఒకానొక సభ్యుడిగా ఉన్న యోసేపు ఏం చేశారంట, వారి మాటలకు ఎంత మాత్రం కూడా వారు చేసిన పనికి కార్యానికి అతడు సమ్మతించినట్టు మన సువార్థికులు జ్ఞాపకం చేయటం మనం చూస్తాం. అంటే మనం ఆలోచన చేస్తే వారందరూ కూడా, మిగిలిన వారందరూ కూడా ఆ సభలో ఏమన్నారు, యేసు ప్రభువాన్ని సిలువ వేయాలి, యేసు ప్రభువానికి మరణశిక్ష విధించాలని వారు ఒక తీర్మానం తీసుకున్నారు. కానీ వారందరూ చేసిన కార్యానికి, వారందరి ఆలోచనకి ఈ యోసేపు మాత్రం ఏం చేయలేదంట, అంగీకరించలేదు. అతను ఎంత మాత్రం కూడా సమ్మతించలేదు. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా దేని కొరకు ఎదురు చూసేవాడంట, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసిన వాడుగా అరిమత యోసేపు ఉన్నాడు. కనుకనే సంహెద్రిన్ సభలో ఒక సభ్యుడిగా కూర్చున్నప్పటికీ అతడు తాను ఏ రీతిగా ఎంచుకున్నాడంట, నేను దేవుని రాజ్యంలో వారసుడను, దేవుని రాజ్యంలో వారసుడుగా ఒకానొక రోజు నేను కూర్చొని ఆయనను స్తుతిస్తాను అని తాను ఎంచుకున్నాడు. కాబట్టి వారు చేసిన పనికి ఎంత మాత్రం కూడా ఈ యోసేపు అంగీకరించలేదు. వాస్తవానికి ఇహలోకంలో అయితే అతను సంహెద్రిన్ సభలో సభ్యుడిగా ఉన్నాడు. కానీ ఏం మర్చిపోలేదండి అరిమత యోసేపు, నేను యేసు శిష్యుడను, నేను ఒకానొక రోజు దేవుని రాజ్యంలో వారసుడుగా జీవిస్తాను అన్న విషయాన్ని అతను మర్చిపోలేదు. కాబట్టి అందరూ ఏకీపించిన ఈ అరిమత యోసేపు మాత్రము ఏకీపించుకున్న వారు చేసిన పనికి, వారు చేసిన ఆలోచనకి ఎంత మాత్రం కూడా అతడు సమ్మతించలేదు. అంటే సమ్మతించలేదు అని ఇక్కడ సువార్థికులు స్పష్టంగా జ్ఞాపకం చేస్తారంటే తన ఆలోచన అతను గట్టిగా అక్కడ నొక్కి చెప్పాడు. ఎందుకంటే వారు చేసిన కార్యము అతనికి నచ్చలేదు. కాబట్టి ఆ పనికి, ఆ కార్యానికి వారితో అతడు స్పష్టంగా ఏకీపించినట్టు, బహిరంగంగానే ఏకీపించినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఈరోజు మనం చూస్తే ఒక సభ్యుడిగా ఒక ఉన్నత స్థానంలోని యోసేపు తాను దేవుని రాజ్య వారసుడిని ఎంచుకున్నాడు. కనుక ఏ రీతిగా తాను ప్రత్యేకించుకున్నాడో మనల్ని కూడా మనం ఏం చేయాలంట, ప్రత్యేకించుకోవాలి. ఈరోజు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, ఈరోజు ఎటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ మనం ఏం చేయాలంటే మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. కొంచెం మనకి ఉన్నత స్థానం రాగానే, కొంచెం మంచి ఉద్యోగం రాగానే, లేకపోతే కొన్ని ప్రాంతాలకు, లేకపోతే దేశానికి వెళ్ళిపోగానే మన నడవడిక, మన ఆలోచనలు అన్నీ కూడా మారిపోతాయి. మన జీవన విధానము మారిపోతుంది. కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోయే స్థితిలోనికి మనము దిగజారిపోతాము. అని ఈరోజు దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేస్తారంటే ఒక పరదేశంలో వారు ఏం చేశారు, తమను తామే వారు ప్రత్యేకపరుచుకున్నారు. తమను తామే వారు వేరుపరుచుకున్న వారిగా దేవుని కొరకు వారు జీవించారంట. ఎక్కడ జీవించారంటే తమ స్వదేశమైన యూదా దేశంలో కాదు, కానీ పరాయి దేశంలో, ఒక బబులోను దేశంలో, కల్దీల మధ్యలో తమను తామే వారు ఏం చేశారంట, ప్రత్యేకపరచుకోవడానికి వారు ఇష్టపడ్డారు. వారు ఏం చేశారంట, రాజు భుజించే ఆహారాన్ని తినకూడదని వారు తీర్మానించుకున్నారు. దానియేలు ఏమన్నాడు, నపుంసకుల అధిపతితో 1వ అధ్యాయం దానియేలు గ్రంథము 8వ వచనం చదవండమ్మా. రాజు భుజించు భోజనము పుచ్చుకొని అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించి అపవిత్రుడు కాకున్నట్లు పుచ్చుకొనకుండా సెలవిమ్మని వేడుకొనగా. చాలండి, మనం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే దానియేలు తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని దానియేలు వేడుకున్నాడు. అంటే వాస్తవానికి దేవుడిచ్చిన ఆజ్ఞని ఎప్పుడైతే ధిక్కరించామో అప్పుడు మనం ఏమైపోతాం, ఆటోమేటిక్గా అపవిత్రులం అయిపోతాము, దేవుని సన్నిధిలో పాపులం అవుతాం. కాబట్టి ఈరోజు రాజు భుజించిన ఆహారాన్ని మేము భుజించి మమ్మల్ని మేము అపవిత్రపరచుకున్న చాలా మంది తీర్మానించుకున్న దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేశారంట, నపుంసకుల అధిపతిని వేడుకోవడానికి కూడా వారు తెగించారంట. ఎందుకంటే ఎంత తెగింపు కావాలి, ఎందుకంటే వారు ఎక్కడున్నారు, వారి స్వదేశంలో కాదు, మన దేశంలో మన మాటలు చెల్లినట్లు
పరదేశంలో ఎంత మాత్రం కూడా చల్లం. దేశం కాని దేశం వారు వెళ్ళినప్పటికీ వారు ఏం చేస్తారంట, తమ్ముడు తాము ప్రత్యేకపరచుకోవడానికి వారు గొప్ప సాహసమే చేస్తారని మనం చెప్పుకోవాలి. నపుంసకుల అధిపతులు ఏమన్నారు, రాజు భుజించిన ఆహారం మేము తినమయ్యా, మమ్మల్ని మేము అపవిత్రపరచుకోమని చెప్పి గొప్ప సాహసమే వారు చేస్తారంట. అయితే దేవుడు ఎప్పుడు కూడా తను దేవుని కొరకు ప్రత్యేకపరచుకునే వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కనుక నపుంసకుల అధిపతికి ఏం కలుగజేశాడంట, దానియేలు మీద కటాక్షము కలుగజేశాడు, దయను కలుగజేశాడు. వెంటనే అతను చెప్పిన మాటకి నపుంసకుల అధిపతి ఒప్పుకున్నాడు కదండి. మేము శాకధాన్యాలు తింటాం, 10 రోజుల వరకు మమ్మల్ని పరీక్షించవయ్యా, ఆ తర్వాత నీకు తోచినట్టు నీవు మా పట్ల చెయ్యి అని చెప్పినప్పుడు వెంటనే వారు అడిగిన మాటకు నపుంసకుల అధిపతి కూడా సరే అని జవాబిచ్చాడు. అంటే వారు చేసిన సాహసం మనం ఆలోచించినట్లయితే గొప్ప సాహసమే చేశారు, కానీ తమను తాము ప్రత్యేకపరచుకోవడానికి వారు చేసిన సాహసాన్ని దేవుడు మెచ్చి దేవుడు ఏం చేశాడంట, నపుంసకుల అధిపతి కూడా వారి మీద కటాక్షాన్ని కలుగజేశాడు. ఈరోజు మనం అనుకుంటాము, ఆయా సమయాల్లో నన్ను ప్రత్యేకపరచుకుంటే, నన్ను నేనే వేరుపరచుకుంటే వారు ఏమనుకుంటారని కొన్నిసార్లు మనము ఆలోచించి కూడా మొహమాటానికి పోయి మనం ఏం చేస్తాము, దేవునికి విరోధమైన మాటలు మనము మాట్లాడతాము. మొహమాటానికి మనం ఏం చేస్తాము, దేవునికి విరోధమైన కార్యాలు ఆయా సమయంలో చేస్తాం. దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన మనం కలిగి ఉంటాం. కేవలం ఏంటంటే ఎదుటివారి మనస్సు నొచ్చుకోకూడదని, మనల్ని మనం ప్రత్యేకపరచుకుంటే, ఇక్కడ మనల్ని మనమే వేరుపరుచుకుంటే, అయ్యో వారేమనుకుంటారో, మీరేమని ఆలోచన చేస్తారో అన్న ఉద్దేశంతో ఎన్నోసార్లు మనకి ఇష్టం లేకపోయినా మనం ఏం చేస్తామంటే దేవునికి విరోధంగా మనము మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే నపుంసకుల అధిపతిని వారు గొప్ప సాహసంతో వారి మనవిని చేసినప్పుడు దేవుడు కూడా వారికి తోడుగా ఉండి నపుంసకుల అధిపతి హృదయంలో సైతము వారి మీద కటాక్షము కలుగజేశాడు. దేశం కానీ దేశములు, ఎందుకంటే మన దేవుడు అన్ని చోట్ల ఉన్న దేవుడు, అందరికీ దేవుడు కనుకనే నపుంసకుల అధిపతితో మాట్లాడిన దేవుడు అతనికి తన హృదయంలో కటాక్షము కలుగజేసి తన సేవకుడైన ఆపత్కాలంలో ఆయన ఆదుకున్నాడు. ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం కూడా ఈ రీతిగా ఎన్నో సందర్భాల్లో మనం రాజీ పడుతూ ఒకవేళ దేవునికి విరోధమైన కార్యాలు చేసే వారికి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటా ఉన్నాడు, ఈరోజు మనల్ని మనమే ప్రత్యేకించుకోవటానికి మనం తీర్మానం చేసుకుంటే, మనల్ని మనమే నియంత్రించుకోవటానికి ఈరోజు మనం దేవుని కొరకు తీర్మానం దేవుని సన్నిధిలో చేసుకుంటే, ఆయా సమయాల్లో మనం ఏం చేస్తాడంట, దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని ఆయన నడిపిస్తాడు. మనకి ఆయన ఏం చేస్తాడంట, నిశ్చయ స్థితి ఇస్తాడు. ఒకసారి మనం ఈరోజు చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనం చూస్తే 45వ కీర్తన 7వ వచనం ఒకసారి చదవడమా. 45వ కీర్తన 7వ వచనము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, దేవుడు నీ దేవుడే హెచ్చమునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఎప్పుడైతే నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తూ మనల్ని మనం ప్రత్యేకించుకుంటామో, మనం ఏం చేస్తారంట, మన దేవుడు మన చెలికాండ్ర కంటే హెచ్చవునట్లుగా మనల్ని ఆయన ఆనంద తైలముతో అభిషేకిస్తాడండి. ఇక్కడ దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోల జీవితంలో కూడా అదే సంభవించింది కదండి. 10 రోజుల వరకు పరీక్షించు అని దానియేలు కోరినప్పుడు నపుంసకుల అధిపతి అందుకు అంగీకరించిన సమయంలో 10 దినముల తర్వాత అతను ఏం చేశాడంటే, వారిని పరీక్షించినప్పుడు వారి ముఖాలు ప్రకాశవంతంగా, రాజు భుజించిన ఆహారం తిన్నవారి కంటే ప్రకాశవంతంగా అతనికి కనిపించినప్పుడు అతను ఆశ్చర్యపోయి ఇక వారికి ఏం చేస్తాడంట, ఆహారాన్ని పూర్తిగా ప్రక్కకి తీసివేశాడంట. హల్లెలూయా. అంటే దేశం కాని దేశంలో నియమాల్ని కూడా వారు మార్చగలిగారంటే అది సాధారణమైన విషయము కాదు కదండి. అంటే ఇక్కడ మనం చూస్తే దేవుడు వారిని ఏ రీతిగా హెచ్చించాడంటే, అనంతరము దానియేలు గ్రంథంలోనే ఒకసారి 17వ వచనం చదవడము, 1వ అధ్యాయంలోనే 1వ అధ్యాయం, 10 దినములైన పిమ్మట వారి ముఖములు ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా భోజనమును ద్రాక్షారసమును తీసివేసి నిచ్చెను. ఈ
నలుగురు బాలుర సంగతి ఏమనగా జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడే ఉండెను. ఎలా హెచ్చించండి దేవుడు. అక్కడ ఎంతో మంది యూదులు ఏం చేశారు, తమను తాము ప్రత్యేకపరచుకోకుండా రాజు గురించిన ఆహారాన్ని తినడానికి వారు అంగీకరించారు. కానీ ఎవరు ప్రత్యేకించుకున్నారంట? దానియేలు, శద్రక, మేషక, అబేద్నెగో నలుగురు కూడా రాజు గురించిన ఆహారాన్ని తినకుండా తమను తాము ప్రత్యేకించుకున్నందుకు దేవుడు వారిని ఎలా ఆశీర్వదించారంట? అత్యధికమైన జ్ఞానంతో, ప్రావీణ్యముతో, చెలికాండ్ర కంటే హెచ్చన్నట్లుగా యూదులందరికంటే హెచ్చుగా వారిని ఆశీర్వదించినట్లు మనము చూస్తాం. ఇక్కడ మనం చూస్తే అంతకు మునుపు లేని జ్ఞానం వారికి ఎప్పుడు వచ్చిందంట? తమ్మును తాము దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్నప్పుడు వారిని దేవుడు జ్ఞానంతో ఆశీర్వదించాడు కదండి. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అంత మునుపరి వారికి ఏం లేదు, అటువంటి జ్ఞానము లేదు, అటువంటి ప్రావీణ్యత లేదు. దానియేలుకి దర్శనాలు, స్వప్నభావాలు గ్రహించే తెలివి అంతకు మునుపు లేదు. కానీ ఎప్పుడు వచ్చిందంట? తమ్మును తాము ఎప్పుడైతే దేవుని కొరకు పరదేశంలో రాజు గురించిన ఆహారాన్ని త్రోసివేసి మరి తమను తాము వారు ప్రత్యేకపరుచుకున్నారో దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించాడంట. అత్యధికమైన జ్ఞానంతో, అసలు ఆ దేశంలో ఎవరికీ లేని గొప్ప జ్ఞానంతో వారందరినీ కూడా ఆశీర్వదించి దానియేలుకి స్వప్న భావాన్ని కలలు చెప్పే గ్రహించే తెలివి కూడా దేవుడు దానియేలుకు అనుగ్రహించాడంట. కేవలం దేనికి బహుమానం అంటే తమ్మును తాము వారు ప్రత్యేకపరుచుకున్నారు. హల్లెలూయా. మనల్ని మనం ప్రత్యేకపరుచుకుంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం, నాకేంటి లాభము, వారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడకపోతే నాకేంటి లాభం, వారు ప్రవర్తించినట్టుగా నేను ప్రవర్తించకపోతే అసలు నాకేంటి లాభం, ఇక్కడ నాకు ఏం లాభం వస్తుంది, నాకు ఏం ప్రయోజనం మనం అనుకుంటాం. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కనీసం మనం అంచనా కూడా వెయ్యలేము కదండి. దానియేలు, శద్రక, మేషక, అబేద్నెగోలకు తెలియదు దేవుడు ఈ రీతిగా వారిని ఆశీర్వదిస్తాడు కదా. ఇంత గొప్ప జ్ఞానంతో రాజు ఎదుట దానియేలు నిలబెడతాడని దానియేలు కళ్ళ కూడా ఊహించలేదు. రాజు ఎదుట నిలబడి రాజులకు వచ్చే దర్శనాలు అతను చెప్పడం అంటే ఒక సాధారణమైన వ్యక్తికి అయ్యే పని కాదు. రాజులు సైతము అయ్యా మా కళ్ళ భాగం చెప్పయ్యా అని చెప్పి దానియేలుని అడిగే పరిస్థితి వచ్చిందంటే అంత నిశ్చయస్థితిని దానియేలుకు దేవుడు ఎందుకు ఇచ్చాడంట? శద్రక, మేషక, అబేద్నెగోలకు అంత హెచ్చిన స్థానాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంట? తమ్మును తాము వారు ప్రత్యేకించుకున్నారు. ఎటువంటి ఆలోచన, సందేహం కూడా లేకుండా ఒక గొప్ప సాహసం చేసి తమ్మును తాము ప్రత్యేకించుకున్న దానియేలుని, శద్రక, మేషక, అబేద్నెగోల్ని దేవుడు ఏమాత్రం కూడా సిగ్గుపరచలేదు. కానీ వారి చెలికాండ్ర కంటే హెచ్చబడినట్లుగా వారిని దేవుడు ఆశీర్వదించాడంట. ఈరోజు మనకేంటి లాభం అనుకుంటున్నామేమో కానీ ఒక్కసారి మనల్ని మనం ప్రత్యేకించుకుంటే, ఇక నేను లోక సంబంధులతో నేను పాలు పంపులు పొందను, లోకస్తులతో నేను మాట్లాడను, లోకస్తులతో సహవాసం చేయను అని తీర్మానం చేసుకుని నిజంగా అటువంటి జీవితాన్ని ఈరోజు జీవిస్తే ఒకానొక రోజు దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో ఖచ్చితంగా చూస్తాము. దానియేలు చూశాడు, శద్రక, మేషక, అబేద్నెగోలు తమ జీవితాల్లో చూశారు కనుక మనము కూడా చూస్తామని రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేస్తే దానియేలు బహుశా 10 దినాలు కూడా ప్రార్థన చేస్తుంటాడు కదండి. 10 దినాలు పరీక్షించని నపుంసకుల అధిపతిని అక్కడ వేడుకున్న సమయంలో బహుశా దానియేలు, శద్రక, మేషక, అబేద్నెగోలు ఎంత ప్రార్థన చేస్తుంటారు, ప్రభా మమ్మల్ని సిగ్గుపరచుకుని ఈ కొరకు మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకున్నాం కనుక మమ్మల్ని సిగ్గుపరచవద్దు. కానీ ఈ ఆహారాన్ని, శాఖ ధాన్యాలు మేము తిన్నప్పటికీ మా ముఖాలు ప్రకాశవంతంగా చేయి, మమ్మల్ని బలవంతులుగా మార్చి ప్రభా. నపుంసకుల అధిపతి ఏమాత్రం కూడా మాలో లోపాన్ని ఎంచకుండా ఉండినట్లుగా అటువంటి గొప్ప సౌందర్యంతో మమ్మల్ని మార్చు ప్రభువా అని చెప్పి ఆ నలుగురు కూడా 10 దినాలు కూడా వారు ప్రార్థన చేస్తుంటారు కదండి. వారి ప్రార్థనకి ఇచ్చిన జవాబు ఏంటంట? అందరికంటే రాజు గురించిన ఆహారం తిన్న వారందరికంటే వారి ముఖాలు ప్రకాశవంతంగా ఆ అధిపతి కనులకు కనపడ్డాయంట. అంటే దేవుని గొప్ప కార్యాలు ఏ రీతిగా ఉంటాయో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది లేఖన భాగంగా. కాబట్టి ఈరోజు మనం ప్రత్యేకపరచుకుంటే వాళ్ళని ఎంత మాత్రం కూడా ఆయన సిగ్గుపరచదు. కానీ ఆనంద తైలం అని ఒక మాట అక్కడికి ఎత్తునక్కడ అంటారు. ఎంత అభిషేకిస్తాడంటే ఈరోజు ఆనంద తైలం. అందరికీ ఏమి ఇష్టం? ఈరోజు మనందరికీ ఆనందంగా ఉండడం అంటే అందరికీ ఇష్టం. ఎవరు కూడా ఇంట్లో కూర్చొని కన్నీరు విడవాలని కోరుకోరు. అందరికీ ఏమి ఇష్టం అంటే ఈరోజు మనందరికీ సంతోషంగా ఉండాలి, నా కుటుంబంతో నేను ఆనందంగా జీవించాలి, నేను ఆనందంగా
జీవితకాలం అంతా కూడా ఉండాలనుకుంటాం. కానీ ఈ ఆనందము మనకి మనం ఎంత మాత్రం కూడా తెచ్చుకోలేము. కానీ ఈ ఆనందం ఎప్పుడు వస్తుందంట? మనల్ని మనం ప్రత్యేకపరుచుకున్నప్పుడు, దేవుని కొరకు మనం ప్రత్యేకపరుచుకున్నప్పుడు, నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి మన చుట్టూ ఉన్న వారందరితో మనం ఏకీభవించకుండా మనల్ని మనం ప్రత్యేకించుకున్నప్పుడు, అరిమతయి యోసేపు వలె, దానియేలు వలె మనల్ని మనం వేరుపరుచుకున్నప్పుడు ఈ ఆనంద తైలంతో మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడంట? అభిషేకిస్తాడు. ఈ ఆనందము ఎటువంటి ఆనందం అంటే ఏ మనుష్యుడు కూడా దానిని తీసివేయలేడు. బహుశా మన చుట్టూ ఉన్నవారు మనం ఏడుస్తూ ఉండాలని వారు కోరుకుంటారు కొన్నిసార్లు. ఎందుకంటే మనం ఎప్పుడైతే వారి క్రియలలో పాలు పంపులు పొందుకోలేదో, మనం ఎప్పుడైతే వారి వలె ప్రవర్తించలేదో, మనం ఎప్పుడైతే వారి వలె లోకమాటలు మాట్లాడటానికి మనము ఇష్టపడమో, వారు ఏం చేస్తారంట? ఇటువంటి జీవితాన్ని మీరు జీవించినందుకు ఎటువంటి ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు? మీరు జీవితంలో కన్నీరు తప్ప బహుశా ఏమి మిగలదని వారు అనుకోవచ్చు. కానీ ఈరోజు మనం నమ్మిన దేవుడు ఎవరంట? ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పని వాడు. కనుక ఈరోజు మనల్ని మనము ఎవరి గురించి ఆలోచించకుండా ప్రత్యేకపరుచుకున్నప్పుడు ఆనంద తైలంతో వారందరి ముందు మనం ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. మన ఆనందాన్ని వారు చూసి ఆశ్చర్యపోయే విధంగా మనల్ని ఆయన అభిషేకిస్తాడంట. యూదులందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు కదా. యూదులందరూ పక్కనే వారు కూర్చొని ఏం చేస్తున్నారు? శాకధాన్యాలు తింటున్నప్పుడు బహుశా యూదులందరూ అనుకుంటారు, వీరు వేరే వారు తెప్పించేవారు, ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నారు, వీరు ప్రత్యేకించుకోవటం వల్ల వీరికి వచ్చే ప్రయోజనం లాభం ఏంటి అని వారు అనుకునవచ్చు. కానీ ఆ లాభం ఎప్పుడు చూస్తారంట? అందరికంటే గొప్ప జ్ఞానవంతులుగా దేవుడు వారు నిలవబెట్టినప్పుడు, రాజు ఎదుట నిలవబెట్టినప్పుడు అప్పుడు వారు గ్రహించారు, వీరి దేవుడు నమ్మదగిన వాడు. దేవుని కొరకు వీరు తమను తాము ప్రత్యేకపరుచుకున్నందుకు దేవుడు వీరిని సిగ్గుపరచలేదని వారందరూ కూడా తెలుసుకున్నారంట. ఈరోజు మనము మొహమాటానికి పోయి ఏం చేయకూడదండి. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? దురభిమాన పాపంలో పడకుండా మనల్ని మనం ఏం చేయాలంటే ఈరోజు నియంత్రించుకోవాలి. మొహమాటానికి కూడా ఈరోజు దేవునికి విరోధమైన కార్యం మనం చేయకుండా మనల్ని మనమే నియంత్రించుకోవాలి. మొహమాటానికి కూడా దేవునికి విరోధమైన ఒక్క మాట కూడా పలకకుండా, మరి ముఖ్యంగా అందరిలో ఉన్నప్పుడు మనల్ని మనం ఏం చేయాలి? నియంత్రించుకోవాలి. అంటే చిన్న చిన్న కార్యాలు చూసిన దేవుడు ఒకానొక రోజు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితాల్లోనికి రప్పిస్తాడంట. అలాగే దానియేలుని, శద్రకు, మేషకు, అబేద్నెగోను కూడా ఆశీర్వదించాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈరోజు ఇటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే నాకు నేను చెప్పినట్టుగా మనం అందరం ఏమని గుర్తుపెట్టుకోవాలి? దేవుని బిడ్డలమని, దేవుని కొరకు ఏర్పరచబడిన వారమని, దేవుని రక్తం చేత కడగబడిన వారమని జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు ఇటువంటి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలుగుతాం. కీర్తనకారుడు ఈరోజు చదువుకున్న లేఖన భాగంలో ఇంకేమంటున్నాడంటే 116వ కీర్తన ఒకసారి మనం చదువుదాం. 116వ కీర్తన చదవడం 16 వచనం కింద భాగం. సేవకుడును కుమారుడనై ఉన్నాను, విప్పి ఉన్నాను, అర్పించదను, ప్రార్థన చేసేదను. చాలా ఏంటంట, నీవు నా కట్లను విప్పి ఉన్నావు అని కీర్తనకారుడు అంటాం. ఈరోజు మన పాపపు కట్లను, మన శాపపు కట్లను ఆయన విప్పే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎప్పుడంట? మనము దేవుని బిడ్డలంగా మనల్ని మనమే గుర్తుపెట్టుకొని మన పౌరసత్వం పరలోకమన్నది మనం గ్రహించుకుంటూ, జ్ఞాపకం ఉంచుకుంటూ మనల్ని మనం ప్రత్యేకించుకున్నప్పుడు ఎటువంటి కట్ల నుంచి అయినా ఆయన ఈరోజు మనల్ని విడిపిస్తాడు. ఈరోజు కీర్తనకారుడు ఏమంటాడంటే, నీవు నా కట్లు విప్పి ఉన్నావు కనుక నేను మహాసమాజంలో నేను కీర్తిస్తాను. యెరూషలేమా, నీ మధ్య నేను దేవుని కీర్తిస్తానని, కృతజ్ఞతార్పణ అర్పిస్తానని చెప్పి కీర్తనకారుడు కృతజ్ఞతతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన పాపపు కట్లను, మన శాపపు కట్లను ఆయన విప్పే దేవుడుగా ఉన్నాడంట. ఈరోజు లాజరు కట్లను కూడా అక్కడ ఉన్న వారందరికీ చెప్తాడు కదా. లాజరు మరణంతో మరియ మార్తల గృహంలో ఏం నిండిపోయిందంట? అంధకారం నిండిపోయింది, దుఃఖం నిండిపోయింది, వేదన నిండిపోయింది, చీకటి నిండిపోయింది. కానీ యేసు ప్రభువు లాజరుని పిలిచినప్పుడు అక్కడ ఒక మాట మనం చదివితే యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం నుంచి చదవడమ్మా. యోహాను సువార్త. ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను, ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని
వారితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తే లాజరుని ఎప్పుడైతే యేసుప్రభువారు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పినప్పుడు యూదుల మర్యాద చొప్పున అతడు ప్రేత వస్త్రాలతో చుట్టబడ్డాడు. ముఖమునికి ఏం కట్టుందంట? రుమాలు కట్టి ఉంది. అతడు ప్రేత వస్త్రంలో ధరించిన వాడుగానే అతడు బయటికి వచ్చినప్పుడు యేసుప్రభువారు అలాగే అతన్ని వెళ్ళనివ్వలేదు. కానీ ఏమంటారంటే చుట్టూ ఉన్న వాళ్ళతో మీరు అతని కట్లు విప్పి స్వేచ్ఛగా ఇక తన జీవితంలో ముందుగా అతన్ని సాగనివ్వండి అంటే మరణపు కట్లు విప్పి లాజరుని ఏం చేశారంట? సజీవుల లోకంలో ఆయన ప్రవేశపెట్టాడు. ఈరోజు ఎటువంటి కట్లనైనా ఆయన విప్పటానికి మన జీవితాల్లో కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తే యేసుప్రభువు అనేకమైన స్వస్థతలు చేశారు. అన్ని చోట్ల కూడా ఎవరిని స్వస్థపరిచినా ఏమన్నారంటే యేసుప్రభువు నీవు నీ పరిపెత్తుకొని స్వస్థత కలిగిన తర్వాత ఏం చెప్పారంట? నీవే నీ పరపెత్తుకొని వెళ్ళు. లాజరు ఏమంటున్నారు? లాజరు విప్పుకోమన్నారు. ఎందుకంటే అది బోధరని పని కదండి. మనం చూస్తే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఎక్కడ చూసినా ఎలా చెప్తారంట? మనల్ని మనము విప్పుకోలేము. మనల్ని మనం ఎంత మాత్రం కూడా దాని నుంచి విడిపించుకునే పరిస్థితి అది ఎవరు ఎరిగి ఉన్నారు? యేసుప్రభువుకి తెలుసు కనుక లాజరు ఈ కట్లు నీవే విప్పుకొని పో అని చెప్పాల. చుట్టూ ఉన్న వారికి ఆజ్ఞాపించినట్టు ఏంటంట? అతని కట్లు విప్పి తక్షణమే అతన్ని పోనివ్వండి. అంటే ఈరోజు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మన పాపపు కట్లు మనం ఏం చేయలేము, విడిపించుకోలేము. మన శాపపు కట్లు మనం తెచ్చుకోలేము. కానీ మనం ఏం చేయాలంటే ఈరోజు ఒకటే మనం చేయగలం. అయ్యా నేను నీ కుమార్తెను నీ బిడ్డను ఎప్పటికీ నేను నీ బిడ్డనే కనుక నన్ను వెదకి పట్టుకో, నన్ను నేను ప్రత్యేకపరచుకోలాగా నన్ను నీవు అభిషేకించని చెప్పి మనము ప్రార్థించినప్పుడు ఈ పాపము కట్ల నుంచి ఈ శాపము కట్ల నుంచి ఆయన మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయాలంట? ఈ కట్లను విప్పడానికి దేవుని సన్నిధిలో మనము విజ్ఞాపన చేయాలి. ఆయన మన కట్లను ఎటువంటి కట్లనైనా ఆయన విప్పే దేవుడుగా ఉన్నాడు. మనల్ని స్వతంత్ర జీవితంలోనికి ప్రవేశపెట్టే దేవుడుగా ఆయన ఉన్నాడు. మనల్ని ఈరోజు స్వతంత్రులుగా చేయడానికి ఆయన ఇహలోకానికి వచ్చారు కదండి. మనం ఇక మీదట దాసులం కాదని ఎవరంట? మన స్వతంత్రులం. ఎందుకంటే ఎలా చేయబడ్డామా స్వతంత్రులుగా అంటే దేవుని కృప ద్వారా. కాబట్టి ఈరోజు స్వతంత్ర జీవితాన్ని మనకి ఇవ్వటానికి ఈ కట్లను విప్పి ఒక స్వతంత్ర జీవితాన్ని జీవింప చేయడానికి ఆయన ఇహలోకంలోనికి వచ్చాడు కనుక ఎటువంటి కట్లతో ఈరోజు మనం ఎటువంటి కట్లైనా మన హృదయాల్లో ఈరోజు మనం ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి. ప్రభువా ఈ శాపము కట్ల నుంచి నా కుటుంబాన్ని విడిపించు, ఈ పాపము కట్ల నుంచి నన్ను నా కుటుంబాన్ని విడుదల చేయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే ప్రార్థించామో అప్పుడు దేవుడి కట్లన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు. ఎందుకంటే మేము నీ బిడ్డలమయ్యా, మేము నీ వారము, నీవు మేపే గొర్రెలము కనుక మేము ఏమీ చేయజాలం అని మన నిస్సహాయతను మనం దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నప్పుడు ఈ కట్ల నుంచి ఆయన మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉంది. ఎలాగైతే లాజరు కట్లు విప్పి ఆయన స్వేచ్ఛగా పోనిచ్చాడు మన జీవితాల్లో ఈరోజు తీర్మానం చేసుకుంటే అయ్యా నేను నీ కొరకు ప్రత్యేకించుకుంటానయ్యా, నేను నీ కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని ఎంత మనలో జీవించడానికి సిద్ధంగా ఉన్నానని ఒక చిన్న తీర్మానం మనం ఈరోజు తీసుకున్నప్పుడు అయ్యా నేను ఎక్కడ నీ బిడ్డగా ప్రవర్తిస్తాను, నీ బిడ్డగానే నేను జీవిస్తానని ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకున్నప్పుడు మన కట్టను కూడా విప్పి ఆయన మనల్ని ఒక స్వతంత్ర జీవితంలోనికి ప్రవేశపెట్టి ఆయన నామానికి మహిమ తెచ్చే వారంగా ఆయన సాక్షులుగా ఇహలోకంలో మనల్ని ఆయన నిలవబెట్టుకుంటాడంట. ఎవరికి లేని ఘనత దానియేలుకి ఇచ్చినట్టుగా, శద్రకు మేషకు అబేద్నెగోకి ఇచ్చినట్టుగా ఈరోజు కట్టను విప్పి అటువంటి ఘనతకు మనల్ని ఆయన పాత్రలుగా చేస్తాడు. లాజరు జీవితాన్ని ఒక సూచక్రియగా ఆయన నిలవబెట్టాడు. కట్లు విప్పి వెళ్ళలేమని చెప్పిన లాజరుని చూడటానికి ఎంతమంది వచ్చారంటే మనం చూస్తే యోహాను సువార్తలోనే 11వ అధ్యాయం అదే 44వ వచనం చదవడం. 11వ అధ్యాయంలో 40 చనిపోయిన వాడు కాళ్ళు చేతులు క్షమించిన 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. కాబట్టి యూదులలో సామాన్య జనుడు ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఏంటంటే యేసు ప్రభువుని చూడటానికి మాత్రమే కాదు, కానీ ఎప్పుడైతే లాజరుని యేసు ప్రభువు సజీవుడిగా తిరిగి లేపారో ఆయన లేపిన లాజరును కూడా వారు చూడటానికి అక్కడికి వచ్చినట్టు యోహాను సువార్తకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తారంటే లాజరు జీవితాన్ని ఎలా చేస్తారంటే ఒక సూచక క్రియగా అతను ఒక సూచక్రియగా దేవుడు నిలవబెట్టుకున్నాడంట.
ఈరోజు మన కట్లు విప్పి చివరికి మనం ఏం చేస్తారంటే ఒక మహాకార్యంగా, ఒక సూచక్రియగా, ఒక సూచనగా మనల్ని ఆయన నిలవబెట్టుకుంటాడు. ఎవరి ముందంట? మనల్ని అవమానించిన వారి ముందు, మనల్ని నిందించిన వారి ముందు, మన మీద దూషణ చేసిన వారి ముందే, మనల్ని హేళన చేసిన వారి ముందే మనల్ని ఒక సూచక్రియగా, ఒక మహాకార్యంగా, దేవుడు చేసిన ఒక గొప్ప కార్యంగా మన జీవితాన్ని ఆయన నిలవబెట్టుకుంటాడు. లాజరు జీవితాన్ని కట్లు విప్పి అట్టి ఒక సూచక్రియగా, అట్టి ఒక సూచనగా అతని జీవితాన్ని నిలవబెట్టాడంట. యెషయా భక్తుడు ఒక చక్కటి మాట తన పత్రికలో అంటాడు. ఆఖరిగా ఈ మాట చదివి మనం ముగించుకున్నాము. యెషయా రాసిన గ్రంథము 8వ అధ్యాయము, యెషయా రాసిన గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవడము. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వాళ్ళని సూచనలుగాను మహాకార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాం. ఏమంటాడంటే, ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు కూడా ఎలా ఉన్నారంట? ఒక సూచనలుగా, మహాకార్యములుగా, దేవుని వల్ల ఒక సూచనలుగా, మహాకార్యములుగా మేమందరం కూడా ఇశ్రాయేలు మధ్యలో మేము ఉన్నాము అని చాలా గర్వంగా అక్కడ చెప్తా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఒక మహాకార్యంగా, మన కుటుంబాలు ఒక సూచనగా దేవుడు నిలవబెట్టుకోవాలంటే దానికి మనం చేయవలసింది ఏంటంటే, మనం ప్రత్యేకించబడాలని మనం తెలుసుకొని, దేవుని బిడ్డలను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని అందుకు తగిన జీవితాలు మనం జీవించినప్పుడు ఆయన మన పాపపు కట్టను, శాపపు కట్టను విప్పి మనల్ని, మన కుటుంబాన్ని ఏ రీతిగా నిలబెట్టుకుంటుంట? ఒక సూచక్రియ, ఒక మహాకార్యంగా, ఒక సూచనగా దేవుడు మనల్ని సమాజం మధ్యలో మనల్ని ఆయన నిలవబెట్టుకున్నాడు. దానియేలు నిలవబెట్టుకున్నాడు ఆ రీతిగా. అరిమత్తయి యోసేపును నిలవబెట్టుకున్నాడు ఆ రీతిగా. మనం చూస్తే మనల్ని కూడా ఆ రీతిగా నిలవబెట్టుకోవాలంటే, లాజరు నిలవబెట్టుకున్న దేవుడు మనల్ని కూడా నిలవబెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఈరోజు ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా జీవితాలు కాదు, కానీ ఇక్కడి నుంచి మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ఎక్కడైనా ఎక్కడ ఉన్నప్పటికీ మనం ఏం చేయాలంటే ఆయన సాక్షులుగానే మనము జీవించడానికి మనం తీర్మానం తీసుకోవాలి. ఆలయంలో ఉన్నప్పటికీ, బయట ఉన్నప్పటికీ, ఇంట్లో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ మనం దేవుని బిడ్డల మన విషయం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన సాక్షులుగా మనల్ని మనం ప్రత్యేకపరుచుకుంటూ జీవించినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మన జీవితాల్లోనే ఆయన రప్పిస్తాడు. ఆనంద తైలంతో మనల్ని, మన కుటుంబాన్ని అభిషేకించి మనల్ని, మన కుటుంబాన్ని ఒక సూచక్రియగా, ఒక మహాకార్యంగా నిలవబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ రీతిగా మనం అందరం కూడా దేవుని కొరకు మనల్ని మనం ప్రత్యేకపరచుకొని దేవుని ఆశీర్వాదాలు పొందులాగన దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ తన మహాకృపను అనుగ్రహించును గాక. ఆమేన్.